నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల వివరాలు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2025 కింద శ్రీకాకుళం జిల్లాలో యోగా శిబిరం మంగళవారం ఉదయం చారిత్రాత్మక డచ్ బిల్డింగ్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళం కళింగులు విజయనగర సామ్రాజ్యాల వారసత్వంతో కూడిన గొప్ప సాంస్కృతిక కేంద్రంగా పేరుగాంచింది. పురాతన దేవాలయాలు, సంప్రదాయ కళారూపాలు, దసరా వంటి పండుగలతో ఇక్కడ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. వ్యవసాయం, తీర ప్రాంత సౌందర్యంతో పాటు మతపరమైన సంప్రదాయాల సమ్మేళనం ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా చేస్తుంది. 17-18 శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యానికి శ్రీకాకుళాన్ని కేంద్రంగా ఎంచుకుని నిర్మించిన డచ్ భవనం యూరోపియన్ స్థానిక నిర్మాణ శైలులు మేళవింపుతో ఈ ప్రాంతంలో వాణిజ్య సంబంధాలు వలస ప్రభావాన్ని గుర్తు చేస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని నిదర్శనంగా నిలిచింది. అలాంటి చోట ఈ యోగా శిబిరం నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1000 మంది పాల్గొన్న ఈ మహాశిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండట్కర్ సారథ్యంలో అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్, ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలతో పాటు ప్రభుత్వ విభాగాల నుంచి వందలాది మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం పిలుపు మేరకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా కార్యక్రమానికి తరలివచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆయుష్ కోఆర్డినేటర్ డాక్టర్ జగదీష్, సెట్ శ్రీ సిఇఓ ప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నటుకుల మోహన్, కాంపౌండర్ జె చంద్రశేఖరరావు, యోగా గురువులు పి మురళి, తంగి స్వాతి, కల్పన, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి సందీప్, ఏ గాయత్రి, కె మురళీకృష్ణ, పలు సంస్థల నుంచి యోగా శిక్షకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లాలో యోగా ఆంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టూరిస్ట్ ప్లేస్ ఉన్న డచ్ బిల్డింగ్ దగ్గర 1000 మందితో యోగా చేయడం జరిగింది. పొద్దున 7-7:30 నుంచి ఇప్పటి వరకు 1 గంట ఈ కామన్ యోగా ఒకటి మనం చేస్తాము. దీంట్లో 55 మినిట్స్ యోగా అన్ని ఆసనాలు మనం చేయడం జరుగుతుంది. దీంట్లో యోగా గురూస్ కానీ, యోగా మాస్టర్ ట్రైనర్స్ కానీ, ఇది కాకుండా ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది స్టూడెంట్స్ అందరినీ పిలవడం జరిగింది. చాలా ఎక్కువ మంది వచ్చారు. సో చాలా సంతోషం. ఇది కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా 3 చోట్ల కూడా మనం చేయబోతున్నాం. ఈ శివకుర్మం టెంపుల్, దాని తర్వాత అర్సవల్లి టెంపుల్, అలాగే కళింగపట్నం బీచ్. ఇది కాకుండా ఫిషర్మెన్తో ఒక పెద్ద యోగా, అంటే పెద్ద ఎత్తున యోగా కూడా మనం చేయబోతున్నాం. సో కాబట్టి ఇంకా రిమైనింగ్ ఒక 25 రోజు ఇంకా ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర ఉండొచ్చు, లేకపోతే పార్క్లో ఉండొచ్చు, లేకపోతే మన 80 ఫీట్ రోడ్ కూడా ఉంది. 80 ఫీట్ రోడ్ కూడా పొద్దున్న 6 to 7 మనం క్లోజ్ చేస్తాం. అక్కడ కూడా మీరు వచ్చి యోగా చేయవచ్చు. సో దయచేసి అందరూ ఈ యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అది మీరు చేంజ్ చేయగలిగితే, తీసుకురాగలిగితే చాలా మంచిది. ఫైనల్గా 21 జూన్న ఇంటర్నేషనల్ యోగా డే రోజు అందరూ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి ఒక మంచి పేరు రావాలి అంటే ఈ స్థానంకి రావాలి. యోగా మనతో పాటు అందరూ చేయడానికి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. యోగాంధ్ర 2025 పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగా పోటీలు మే 26 నుంచి ప్రారంభమవుతాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో మొదలయ్యే ఈ పోటీలు మండల, జిల్లా స్థాయిలో కొనసాగి చివరకు రాష్ట్ర స్థాయి గ్రాండ్ ఫినాలే వరకు సాగుతామని తెలిపారు. వ్యక్తిగతంగా ఆసన ప్రదర్శన, సూర్య నమస్కార ఛాలెంజ్, ప్రాణాయామం, ధ్యాన పోటీలు నిర్వహించనున్నారు. అలాగే సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా, మిక్స్డ్ ఏజ్ గ్రూప్ యోగా, యోగా పాట, పెయింటింగ్, నాటికలు, క్విజ్, పోస్టర్, నినాదాలు, వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ వంటి పోటీలు కూడా ఉంటాయని జేసీ వివరించారు. పోటీల్లో పాల్గొనాలనుకునేవారు తప్పనిసరిగా యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వయస్సు ఆధారంగా జూనియర్ 10 నుంచి 18 సంవత్సరాలు, యంగ్ 19 నుంచి 35, సీనియర్ 35 సంవత్సరాలు పైబడిన వారు వర్గాలుగా విభజన ఉంటుందని, ఒక్కో వయస్సు గ్రూప్కి ప్రత్యేక ఆసనాలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఆసనాన్ని కనీసం 5 సెకండ్ల పాటు నిలిపి ఉంచాల్సి ఉంటుందని, మొత్తం ప్రదర్శనను 2 నిమిషాలు 30 సెకండ్ల నుంచి 3 నిమిషాల వరకు సమయం లభిస్తుందని, నెమ్మదిగా సౌందర్యంతో ఒక ఆసనం నుంచి మరొక దానికి మారాలి. సూర్య నమస్కార పోటీకి వయస్సును బట్టి 3 నుంచి 12 రౌండ్లు ఉండవచ్చు. ధ్యాన పోటీల్లో నిరవధికంగా 15 నిమిషాల పాటు కూర్చుని స్థిరంగా ఉండవలసి ఉంటుంది. గ్రామ స్థాయిలో పోటీలు మే 26 నుంచి 30 వరకు, మండల స్థాయిలో జూన్ 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, జిల్లాల్లో జూన్ 9 నుంచి 14 వరకు, రాష్ట్ర స్థాయి ఫినాలే జూన్ 16 నుంచి 18 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు పోటీల్లో ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.
పుణ్యశ్లోకరాణి అహల్యాభాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. స్థానిక బాపూజీ కళా మందిరంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎస్ మాధవ్ హాజరై అహల్యాభాయ్ హోల్కర్ గురించి, ఆమె చరిత్ర గురించి, విజయాలు ఇప్పుడు మనకు ఆదర్శవంతమైనవని అన్నారు. 3000 దేవాలయాలు 200 ప్రాంతాల్లో రాణి అహల్యాభాయ్ హోల్కర్ గారు నిర్మించారని చెప్పారు. తాను 30 ఏళ్ల పాటు సాగించిన తీరు, ఆమె చేసిన సేవ చిరస్మరణీయమని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆమె జీవిత చరిత్ర అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అహల్యాభాయ్ హోల్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షత వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, అట్టాడ రవిబాబ్జీ, బిర్లంగి ఉమామహేశ్వరరావు, సలాన రాఘవరావు, చింతపల్లి దుర్గారావు గాంధీ, పోకతోట సింహాచలం, గొలివి కరుణాకర్రావు, లక్ష్మీరెడ్డి, డాక్టర్ పైడి సింధూర, సురవరం పద్మ, బైపల్లి రాజేశ్వరి, లక్ష్మీనారాయణ, రజికా యూనియన్ అధ్యక్షులు ధర్మారావు, మేధావులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, విశ్వాసానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కడపలో 3 రోజుల పాటు జరగనున్న మహానాడు తొలి రోజు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహచర మంత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహానాడు ప్రాంగణంలో జెండా ఆవిష్కరించారు. తెలుగు ప్రజల అభివృద్ధిలో పార్టీకి విడదీరాని అనుబంధం ఉందని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహనీయుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో గల 24 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్స్ కు ఎంపిక చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత పేర్కొన్నారు. కలెక్టర్ చంప్నీల్ దినకర్ పుండట్కర్ చేతుల మీదుగా డోలా, ధర్మవరం, తండ్యాల వలస, తూలుగు, తిమడం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్ సర్టిఫికెట్స్ ను అందుకున్నారు. ఈ ఎంపిక పట్ల కలెక్టర్ వైద్యులను, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, 5 పిహెచ్సిల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎం శ్రీనివాసరావు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీకి సిఐ పూల మొక్కను అందజేశారు. నరసన్నపేట సర్కిల్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటాలని సిఐకు ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై సిఐకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. మే 29 నుంచి జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు వికసిత కృషి సంకల్ప అభియాన్ యాత్ర నిర్వహించనున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస సమన్వయకర్త డాక్టర్ కె భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 3 గ్రామాల్లో యాత్ర ఉంటుందని తెలిపారు. యాత్రలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ముఖాముఖి, ఖరీఫ్ సీజన్లో అనువైన పంటలు, అధిక దిగుబడినిచ్చే రకాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కేవీకే శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానాల నుంచి వచ్చే శాస్త్రవేత్తలు, భారతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో వివిధ పంటలలో కొత్త రకం వంగడాలు, వ్యవసాయ యాంత్రికీకరణ, సాంకేతికతపై చర్చ, వ్యవసాయంతో పాటు ఇతర రంగాలైన పశు సంపద, విలువ ఆధారిత ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయం, కేంద్ర రాష్ట్ర పథకాల తదితర అంశాల మీద కూడా చర్చ, సందర్శన చేపడతామని వివరించారు. వివిధ పంటలను సందర్శించి చీడపీడలను, ఇతర సమస్యలను గుర్తించి నివారణ మార్గాలను సూచించడం జరుగుతుందని చెప్పారు. కొత్త సమస్యలకు పరిశోధన చేపట్టడానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా 2000 మంది శాస్త్రవేత్తల బృందాలు 1.5 కోట్ల మంది రైతులను ప్రత్యక్షంగా చేరుకోనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలని కోరారు. అక్రమ మద్యం నిర్మూలనకు నవోదయ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండికర్ సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పి రామచంద్రరావులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో 775 బైండ్ ఓవర్లు, 62 కేసులు, 350 లీటర్లకు పైగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట ప్రాంతాల్లో అధిక కేసులు నమోదయ్యాయని చెప్పారు. నవోదయం 2
0.05 దశల్లో కొనసాగుతుందని, నిరంతర పర్యవేక్షణ, గ్రామ సభల ద్వారా చైతన్యం, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కల్పన, పీడీ చట్టం ప్రయోగం వంటి అంశాలపై సీరియస్ గా ప్రయత్నాలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో గల 24 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్స్ కు ఎంపిక కాగా, సోమవారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్ సర్టిఫికెట్లను అందుకున్నారు. ఈ ఎంపిక పట్ల కలెక్టర్ వైద్యులను, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత, 5 PHCల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం తపాలా శాఖ పోస్ట్ ఆఫీసుల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను ఆధార్ అనుసంధానం చేసేందుకు ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు పోస్ట్ ఆఫీసుల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ హరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిబిరాల్లో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతాలను తెరవడం, ఇప్పటికే ఉన్న ఖాతాలను ఆధార్ లింక్ చేయడం, నేషనల్ ఇండియాస్ మ్యాపింగ్ చేయడం జరుగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుగా ఈ ఖాతాలు ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఖాతాలను పోస్టాఫీసుల ద్వారా పునరుద్ధరణ చేయడం జరుగుతుందని, ఈ ఆధార్ సీటింగ్ జరిగిన ఖాతాలో జమ అయిన పథకాల నగదును ఏ పోస్టాఫీసులో అయినా తీసుకునే సదుపాయం అవుతుందని తెలిపారు. సాధారణ రోజుల్లో సైతం పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతాలు 10 ఏళ్లు నిండిన వారు తీరుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరిబాబు కోరారు. భారతదేశానికి మొదటి ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవనంలో డీసీసీ అధ్యక్షులు కృష్ణారావు ఆధ్వర్యంలో నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచవర్ష ప్రణాళికలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన నెహ్రూ తన సొంత ఆస్తులను కూడా దేశం కోసం త్యాగం చేసిన గొప్ప రాజకీయ నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సాయిదుల్లా ఖాన్, అంబటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో వైశాఖ మాసం బహుళ అమావాస్య సందర్భంగా మంగళవారం ఉదయం అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళంలో కొలువై ఉన్న జగన్మాత శ్రీ సంతోషిమాత అమ్మవారికి సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమ్మక చమక సహిత పంచసూక్తములతో మహాక్షీరాభిషేక సేవ ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ నిర్వహించారు. శ్రీ సూక్తము విధానంగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చనలో అమ్మవారికి జపం, లలిత సహస్రనామ పారాయణం, మహా నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద ఆశీర్వచనాలు వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రాస్బెర్రీ రుచికరమైన పండు మాత్రమే కాదు, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్లో అధిక స్థాయిలో ఆంతోసైనిన్లు, క్విరెటిన్, విటమిన్ సి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రాస్బెర్రీస్లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫ్లెనాయిడ్స్ ఉండడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువ గ్లైమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది, అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదించడానికి సహాయపడతాయి. రాస్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రెండూ కలిగి ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యం, అభిజ్ఞ, పనితీరుకు కూడా చాలా బాగా సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రాస్బెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, దృష్టి, అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
చర్మ ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది, అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది, సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.